ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఆమేన్. హల్లెలూయా. మనుషుల చేత ఏర్పాటు చేయబడ్డ సౌలు దేవుని చేత అభిషేకించబడినప్పటికీ దేవుని చిత్తం చేయడంలో నిష్ఫలుడైనాడు. దేవుడు సమూయేలుని పంపి చిన్నవాడైన దావీదును రెండవ రాజుగా దేవుడు స్థాపించాడు. దేవుని హృదయం తెలుసుకున్న దావీదు ఆయన చిత్తమే జరగాలి అని కోరుకున్నాడు, జరిగించాడు కూడా. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడైనాడు. కేవలం ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఇశ్రాయేల్ రాజుగా చేశాడు. హల్లెలూయా. మనుషుల వంటి ఆలోచనలు కాదు దేవునివి. ఆకాశం భూమి ఎంత ఎత్తుగా ఉన్నవో అంతకంటే ఉన్నతమైనవి దేవుని ఆలోచనలు. మనుషులు పైరూపం మాత్రమే చూస్తారు, కానీ మన దేవుడు హృదయాంతరంగమును పరిశీలిస్తాడు. హల్లెలూయా. నీ హృదయం వేటితో నిండి ఉంది? నా ప్రియ సహోదరి సహోదరా, మన బాల్యము నుండే హృదయములో ఉండే ప్రతి ఆలోచన, ఊహయు అంతా చెడ్డదే. కానీ ఇప్పుడు యేసయ్య రక్తమును బట్టి శుద్ధీకరించబడింది. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సహాయం మనం తీసుకోవాలి. ఈ దేవుడిస్తున్న ఈ వాగ్దానం ఈరోజు మన జీవితంలో నెరవేర్చబడును గాక. మన హృదయం దేవుని ఆలోచనలతో నింపబడును గాక. ఆమేన్.